నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది। ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ గురువారం విడుదల చేశారు। ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు। నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు। జిల్లా ఎన్నికల అధికారి ఒంగోలు పార్లమెంటుకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ఆ కేంద్రంలో ఏర్పాటు చేసిన భాగంగా అభ్యర్థులందరూ నామినేషన్లు వేసేందుకు 100 మీటర్ల దూరం నుండే అక్కడ వాహనాలు ఆపుకొని అక్కడి నుంచి ప్రత్యేకంగా నడిచి వచ్చేసి అభ్యర్థులు నామినేషన్ వేయాలని చెప్పని నిబంధనలు పాటించడం జరిగింది। అందులో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం 100 మీటర్ల దూరంగా బార్కెట్లు ఏర్పాటు చేశారు। పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు కలెక్టరేట్ ప్రాంతంలో పెంచేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు। మొదటి రోజుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున మాగొండ శ్రీనివాసరెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన కలెక్టర్ గారి దగ్గరికి తమ నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్లోకి వెళ్ళడం కూడా జరిగింది। ఈరోజు మొదటి రోజు ప్రారంభం కాబట్టి కొద్దిగా నామినేషన్లు మాత్రమే జరిగినాయి। రేపటి నుంచి ఎక్కువగా వస్తారు కాబట్టి కలెక్టరేట్లోకి వచ్చే ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం 10 గంటల లోపే కలెక్టరేట్లోకి రావాలని, 11 తర్వాత నుంచి 3 గంటల వరకు మొత్తం షాపులతో పాటుగా ఉద్యోగస్తులకు కూడా లోపలికి అనుమతి లేదని చెప్పి అనేది ఆదేశాలు జారీ చేశారు। అందుకోసం ఉద్యోగస్తులు కానీ షాప్ యజమానులు కూడా అందరూ కూడా ఎన్నికల నియమ నిబంధనలను పాటించి మొత్తం ఎన్నికలకు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్నారు। కెమెరామెన్ భాషతో సాంబశివరావు, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు। మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రేమ ఆప్యాయతల నడుమ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 16వ డివిజన్ అగ్రహారం రైల్వే గేట్ పోతురాజుపాలెం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు। బాలినేని రాక సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు। రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు। ఈ డివిజన్లో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగిందని ప్రజలకు తెలిపారు। ఈ డివిజన్కి ఆనుకొని 13,000 పైచిలకు ఇళ్ల పట్టాలను అందించామని, త్వరలో అక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు। ఇళ్ల స్థలం అందిస్తామని, ఇల్లు కూడా కట్టి చూపిస్తామని ప్రజలకు వివరించారు। డివిజన్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వారి ఆర్థిక బతుకులో వెలుగులు నింపాలని, సంక్షేమ రాజ్యం రావాలంటే మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు। కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణ్, డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, అడపాల రాము, రామ్మోహన్, రోసయ్య, సురేష్, వంశీ, నాగరాజు, శివ, చక్రవర్తి, చెన్నకేశవులు, శివ, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కసకుర్తి ఆదన్న, సురేష్ నాయుడు, లీలా కుమారి, మరియమ్మ, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు। అలా బగరా
వేటే కాదమ్మా అందరూ వేపియాలా త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు నామినేషన్ వేయడం జరిగిందని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తనకు నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మాగుంట కుటుంబం ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉందన్నారు. మరింత సేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో అవకాశం రావడం జరిగిందని, జిల్లా ప్రజలందరూ తనను ఆశీర్వదించాలన్నారు. నాతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శాసనసభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాగుంట కుటుంబ తరఫున కోరుతున్నామన్నారు. నామినేషన్ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, ఐనాబద్దిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ కలిపి లోక్సభ జరిగి 18వ లోక్సభకి మాగుంట శ్రీనివాసరెడ్డి నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి 33 సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము, ఈ ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకా అందరూ కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి. అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు, పార్లమెంటు ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను. నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికీ గెలిపించేది మీరు ఆశీర్వదించి 2 ఓట్లు
సైకిల్ పైన వేసి మా ఇద్దరిని అత్యధిక శాతంతో 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఉన్నారు. అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒంగోలు కాబట్టి నేను ఒంగోలులోనే ఫైల్ చేయాల్సి ఉంది. 7 అభ్యర్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందరినీ కూడా అత్యధిక శాతంతో కూడా మీరు గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునే దానికి అవకాశం కల్పించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫారం 1 ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలతో ఉదయం 11 గంటలలోపు జారీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. నిర్దేశించిన కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్తో పాటు అఫిడవిట్ను సక్రమంగా సమర్పించాలన్నారు. పార్లమెంట్కి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు నామినేషన్తో పాటు 25,000 రూపాయలు, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు నామినేషన్తో పాటుగా 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 21వ తేదీన పబ్లిక్ హాలిడే కావడంతో నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు. నామినేషన్లు దాఖలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీడియోగ్రఫీతో ఏర్పాటు చేపట్టామన్నారు. 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ జరగనుంది. 26న స్క్రూటినీ జరుగుతుందని, 29వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ 18 ఏప్రిల్ ఇవాళ నుంచి మనం నోటిఫికేషన్స్ ప్రకటనలో తీసుకురావడం జరుగుతుంది. 18 నుంచి 25 వరకు ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎవరెవరు క్యాండిడేట్స్గా పాల్గొనడానికి ఉన్నారు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కానీ ఉన్న అభ్యర్థులు వాళ్ళు నామినేషన్ పేపర్స్ ఈ స్థానికంగా ఉంటున్న ఆర్ఓస్ ఆఫీస్లో డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో మార్నింగ్ 11 నుండి ఆఫ్టర్నూన్ 3 గంటల వరకు వాళ్ళకున్న నామినేషన్ పేపర్స్ అలాంగ్ విత్ ఆల్ అనెక్సర్స్ అండ్ ఫామ్ 26 అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫిల్అప్ చేసేసి అది ఆర్ఓస్కి జమ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ఫామ్ 1 ప్రకటన ఇవాళ నుంచి మొదలవుతుంది. దీనికి కావాల్సిన స్టేట్ లెవెల్లో గజెట్ నోటిఫికేషన్స్ కూడా ఇవాళ రావడం జరిగింది ఫర్ బోత్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ as ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా గవర్నమెంట్ హెస్ ఇష్యూడ్ గజెట్ నోటిఫికేషన్. అండ్ ఇవాళ మార్నింగ్ 11 నుండి మనం ఈ నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్ ఇస్ డెసిగ్నేటెడ్ as ఆర్ఓస్ ఆఫీస్ అండ్ దానికి కావాల్సిన బేసిక్ సెక్యూరిటీ చర్యలు కూడా 100 మీటర్ పెరిమీటర్ మార్క్ చేయడం జరిగింది. అండ్ ఆ 100 మీటర్ పెరిమీటర్ తర్వాత ఓన్లీ 3 వెహికల్స్ మ్యాక్సిమం ఆర్ 1+5 మెంబర్స్ 1+4 మెంబర్స్ టోటల్గా 5 ఈ ఆర్ఓ ఛాంబర్కి వచ్చేసి వాళ్ళకున్న నామినేషన్స్ జమ చేయడానికి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ నోటిఫికేషన్స్ చెప్పడం ఏమంటే ఈ నామినేషన్ ప్రక్రియ 25 వరకు అయిన తర్వాత 26వ రోజు దట్ ఈస్ ఫ్రైడే ఈ కలెక్టరేట్ ఆఫీస్లో ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఈ స్క్రూటినీ విల్ బి కండక్టెడ్ అండ్ అక్కడ నుంచి 29th వరకు ఈ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డే ఫర్ విత్డ్రాయింగ్ ఆఫ్ నామినేషన్స్ 29గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 13 మే ఈ పోల్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఈ ప్రకటన మూలంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారము మార్నింగ్ 7 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ పోల్ ప్రాసెస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో 2183 పోలింగ్ స్టేషన్స్లో ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఈ నామినేషన్స్ ప్రక్రియకు రావడానికి ముందు ఫ్రెష్గా ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ గురించి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ సొంత సోల్
గా కానీ ఆర్ జాయింట్ అకౌంట్ కానీ అలాంగ్ విత్ ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని లేటెస్ట్ లాస్ట్ 3 months ముందు తీసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ కూడా దీంతో పాటు అటాచ్ చేసేసి వాళ్ళకి జమ చేయడం జరగాలి. దాని తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియలో కావాల్సిన ప్రతి ఒక్క పేపర్సు అండ్ దానికి కావాల్సిన అన్ని అనెక్షర్స్ అండ్ చెక్ లిస్ట్ అన్నీ కూడా ఆర్ఓ ఆఫీస్లో అన్నీ కూడా సిద్ధంగా పెట్టడం జరిగింది. సో ఈ ఆర్ఓ ఛాంబర్లో మీకు ఈ నామినేషన్ ప్రక్రియకి కావాల్సిన అన్ని ఫెసిలిటేషన్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న క్లరికల్ మిస్టేక్స్ వలన ఆర్ చిన్న టెక్నికల్ మిస్టేక్స్ వలన ఈ నామినేషన్స్ పేపర్స్ రిజెక్ట్ చేయడం కుదరదు. దానివల్ల ఆ నామినేషన్ ప్రక్రియలను ఏదైనా ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఆ అభ్యర్థులు అక్కడ కరెక్ట్ చేసేసి ఇవ్వడానికి కూడా ఆ టీం హెల్ప్ చేస్తారని కూడా దీని ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అఫిడవిట్ కావాల్సిన స్టాంప్ పేపర్స్కి ఉంటున్న మినిమం డినామినేషన్స్ 10 రూపాయలు ఉండాలి. 10 రూపాయల కంటే ఎక్కువ ఉంటున్న స్టాంప్ పేపర్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. సపోజ్ ఫిజికల్ స్టాంప్ పేపర్స్ దొరకకపోతే ఈ స్టాంప్ పేపర్స్ కూడా పే చేసేసి దాని ద్వారా కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ చేయవచ్చు. ఇది పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పిన ఇంపార్టెంట్ సమాచారం అది. ముఖ్యంగా ఎవరెవరు ఆర్ఓస్ దగ్గర నామినేషన్ సబ్మిట్ చేసినప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎలక్షన్ కమిషన్ మనకు సర్క్యులేట్ చేసిన ఒక లిస్ట్ ఉంటుంది. దాని ద్వారా కూడా అది చూసుకొని ఎవరెవరు క్యాండిడేట్స్ డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ రాకుండా అప్పటికే జమ చేసినప్పుడే వాళ్ళకి ఇది ఇంటిమేషన్స్ ఇవ్వడం కూడా జరగాలి. బట్ దీనికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ చూస్తే మినిమం 25 years పూర్తి అయి ఉండాలి ఫర్ ఈ క్యాండిడేట్స్ హు ఆర్ కంటెస్టింగ్. అండ్ వాళ్ళు ఈ డేట్ ఆఫ్ స్క్రూట్నీ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇది దీని తర్వాత ఈ ఎప్పుడెప్పుడు ఈ నామినేషన్స్ సబ్మిట్ చేస్తున్నారో ఒక ఓత్ ఆర్ అఫర్మేషన్స్ వాళ్ళు ఆర్ఓ ముందు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని ఓత్ చేసిన తర్వాత దానికి కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఆర్ఓస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తప్పకుండా మీరు తిరిగి తీసుకోవడం జరగాలి. దెన్ ఎవరెవరు ఎనీ SC STs కింద మెంబర్స్ని క్లెయిమ్ చేసేసి మీరు నామినేషన్స్ జమ చేస్తున్నారు అప్పుడు మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ నామినేషన్స్ పేపర్స్ కూడా దాంతోపాటు మీరు జమ చేయడం జరగాలి. అండ్ ముఖ్యమైన డిస్క్వాలిఫికేషన్స్ మనం కాన్స్టిట్యూషన్స్ చెప్పినదిలో ద క్యాండిడేట్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఒక ముఖ్యమైన క్రైటీరియా చెప్తుంది. సెకండ్, పర్సన్ షుడ్ నాట్ మస్ట్ నాట్ బి ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ సో డిక్లేర్డ్ బై ఎ కాంపిటెంట్ కోర్ట్. ఈ అన్సౌండ్ మైండ్ అని చెప్పిన విషయాలు ఓన్లీ ఒక కాంపిటెంట్ కోర్టు డిక్లేర్ చేసిన అభ్యర్థులకి ఈ డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. ఇది కాకుండా హీ షుడ్ నాట్ బి ఆర్ హీ ఆర్ షీ షుడ్ నాట్ బి అండ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అని ఒక ముఖ్యమైన క్రైటీరియా చెప్తుంది. దెన్ ఎవరు కూడా ఇంకా ఒక అదర్ విదేశ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ డిస్క్వాలిఫికేషన్ క్రైటీరియాలో దాంట్లో వర్తిస్తుంది. ఈ ప్రక్రియలో మీకు ఎన్ని అభ్యర్థులకి కానీ ఆర్ వాళ్ళకున్న ఏజెంట్స్కి కానీ ఏదైనా సహకారం కావాలంటే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము ఆర్ఓస్ ఆఫీస్లో. అది దాదాపుగా ఒక 15-20 క్యాండిడేట్స్ అది వాడడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చేసి అక్కడ నామినేషన్ పేపర్ తెచ్చుకొని ఎట్లాంటి విషయాలు ఎట్లా ఫిల్అప్ చేయాలి, టైమింగ్, దీని గురించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వెళ్ళడం జరిగింది. సో ఈ ముఖ్యమైన ఈ పర్టికులర్ సమాచారాలు అన్నీ కూడా ఆల్ ప్రెస్ అండ్ మీడియాకి కూడా ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేశారు, దానికి కావాల్సిన అఫిడవిట్స్ ఏమున్నాయి ఆర్ ఎనీ కౌంటర్ అఫిడవిట్స్ అగేన్స్ట్ ద క్యాండిడేట్స్ ఎవరు జమ చేసి ఉంటే కూడా అది అన్నీ కూడా ఆర్ఓ ఆఫీస్కి బయటకు ఉంటున్న నోటీస్ బోర్డులో ప్రతిరోజు 3 o'clock తర్వాత పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ప్రజలు కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ దీనికి కూడా సమాచారం కావాలంటే అది తీసుకొని చూడవచ్చు. ఇది మాత్రం కాకుండా ప్రతిరోజు ఈ స్కాన్ చేసేసి ఈ నామినేషన్ పేపర్స్ ప్లస్ అఫిడవిట్స్ కూడా సువిధా పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. దట్ విల్ బి ఆల్సో ఎగ్జిబిటెడ్ టు ఆల్ ద పబ్లిక్, జనరల్ పబ్లిక్. ఎవరైనా కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని అది చదివి ఈ అభ్యర్థుల గురించిన సమాచారాలు మీరు తీసుకోవచ్చు. సో ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్. దానికి ఉంటున్న సేమ్ ప్రక్రియలో ఈ 3 గంటల నుంచి మార్నింగ్ 11 o'clock నుంచి 3 o'clock వరకు ఉంటున్న విండోలో
ఈ అఫిడవిట్ కానీ ఆర్ కౌంటర్ అఫిడవిట్ కానీ ఎవరు కావాలంటే ఆర్ఓ ఆఫీసెస్కి వెళ్ళి జమ చేయడానికి అక్కడ ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ఉన్న ప్రతిరోజు జరుగుతున్న రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా మీడియా సెల్ ద్వారా ఎంతమంది అభ్యర్థులు సబ్మిట్ చేశారు, ఎన్ని అఫిడవిట్ కానీ కౌంటర్ అఫిడవిట్ తీసుకోవడం జరుగుతున్న పూర్తి సమాచారం కూడా మీడియా సెల్ ద్వారా అన్ని మీడియా హౌసెస్కి ఇవ్వడం. దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేయడానికి చీమకుర్తి నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యములను డాక్టర్ జవహర్ నర్సింగ్ హోం వద్ద డాక్టర్ జవహర్ ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవాలని వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, చీమకుర్తి మండల వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీ ర్యాలీగా దర్శికి బయలుదేరారు. కొంచెం వెనక్కి మీరు ఎప్పుడు తీసుకుంటానే ఉంటారు, ఏం కాదులే. సైడ్ జరగండి. వీడియో తీసుకుంటా డాక్టర్ గారు సార్ ఒకసారి సార్ మళ్ళీ గెలిచిన తర్వాత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సందర్భంగా టంగుటూరు మండలం వల్లూరమ్మ దేవస్థానంలో మాగుంట కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వాదం తీసుకుని దేవస్థానంలో నామినేషన్ పత్రాలపై కుటుంబ సభ్యులతో పాటు మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాలు చేశారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ప్రారంభం కావడంతో దానికి తోడు దశమి వచ్చిన సందర్భంగా తొలి రోజే నామినేషన్ వేయాలనే ఉద్దేశంతో కర్నూలు రోడ్ బైపాస్లోని సిద్ధి విఘ్నేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వాహనాల్లో కలెక్టరేట్ వరకు తరలివచ్చారు. నామినేషన్లు వేసేందుకు కలెక్టరేట్లోకి అభిమానులతో కలిసి వెళ్లారు. प्रणेत्रां वजेहमम्बां जगदीश्वरन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी दैवबलं ददेव लक्ष्मी प्रेङ्कृत्वा स्वरामि समस्त शुभो वदन्ति सा नो मन्त्रेषु मूर्जं दुहान भवानां ग्रहाणाम् अत्यन्त आनुकूलप्रसिद्धिरस्तु.
సైడ్ సైడ్ లాయర్పేట సాయిబాబా మందిరంలో ఉరుసు ఉత్సవం. షిరిడిలో సాయిబాబా సజీవంగా ఉన్నప్పటి నుండి ఉదయం శ్రీరామనవమి, సాయంత్రం ముస్లిం భక్తులు గంధాన్ని ఊరేగిస్తూ బాబా దగ్గరికి తీసుకొస్తారు. సాయిబాబా మందిరంలో నేటికి జరుగుతోంది. సాయిబాబా మందిరానికి కమ్మపాలెం నుండి ముస్లిం భక్తులు ఊరేగింపుగా మేళ్ల తాళాలతో, గుర్రం విన్యాసాలతో నగరంలో ఊరేగిస్తూ గంధాన్ని తీసుకొచ్చారు. విశిష్ట హారతులు నిర్వహించి గంధాన్ని భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బాబాకు అందించిన గంధంతో పాటు తీర్థ ప్రసాదాలను కమిటీ సభ్యులు భక్తులకు అందజేశారు. ముస్లిం భక్తులను కమిటీ సభ్యులను సన్మానించారు. శ్రీరామనవమి సందర్భంగా పెళ్లూరులోని శ్రీ గురునాథేశ్వర స్వామి సహిత జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి మడనూరు మల్లికార్జున గురుకుల్ చెన్నైకి చెందిన వేద పండితులు సుధాకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు త్రినాథాచార్యులు కళ్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రులయ్యారు. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. వసంత నవరాత్రుల సందర్భంగా దశ మహావిద్యా హోమంలో భాగంగా చివరి రోజు పూర్ణాహుతి జరిపించారు. మన అమ్మవారి యొక్క శక్తిపీఠంలో ఉగాది నుంచి కూడా అమ్మవారికి దశమి వరకు వసంత నవరాత్రులు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రోజు కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకము, తదుపరి నవాభరణార్చన, దశమహావిద్యా హోమాలు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అమ్మవారి పీఠంలో విశేషంగా శ్రీరాముల వారికి, సీతామహాదేవికి కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రేపు ఈ దశమహావిద్యల్లో ఆఖరి రోజైనటువంటి దశమి రోజున రేపు మహాపూర్ణాహుతి ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క పూర్ణాహుతిని దర్శించి అమ్మవారి కృపకు, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పొందవలసిందిగా కోరుకుంటున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును నచ్చి తమ కుటుంబాలకు ఆసరా కల్పించిన వైసీపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి జనసేన టీడీపీ సానుభూతి పరులు మహిళలు యువకులు ప్రియా రోహిత్ ఆధ్వర్యంలో 8వ డివిజన్ ఈస్ట్ కమ్మపాలెం నుండి 60 కుటుంబాలు వైసీపీలో చేరారు. వారిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం బాధ్యతగా పనిచేసి వాసన్నను గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఈస్ట్ కమ్మపాలెంలో ప్రజలు పాల్గొన్నారు. పుష్పావతి ఎక్కడ జాలమ్మ స్వప్న సుశీల సౌజన్య ఏడుకొండలు చందమ్మ రైట్ అడ్డు సైడ్ నువ్వు కూడా జాయిన్ చేయండి నా అమ్మాయిని కూడా జాయిన్ చేయండి నువ్వు కూడా జాయిన్ వెనకరా బాబు వెనకరా అటు కొంచెం ముందుకు వేపించుకొని నువ్వు వెనకరావా పెట్టుకున్నాము ట్రై చేస్తాం. డీటెయిల్స్ ఇవ్వండి. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా సీతారామపురం మామిడిపాలెం కొండపై వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా చివరి రోజున సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. జేసీ ఆర్ గోపాలకృష్ణ దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, నట్టం పురంధర దాసు, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ నిర్వాహకులు జంధ్యం రాధారమణ గుప్తా, ఎం కోటేశ్వరరావు, విప్పగుంట రామాంజనేయులు, సింగంశెట్టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వాములు ముప్పాళ్ల రాంబాబు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీరామ నామస్మరణతో హిల్ కాలనీ మారుమ్రోగింది. సాక్షాత్తు మన కొండపైన సీతారామయ్య స్వామి వివాహ సమయంలో బ్రహ్మాండమైన భక్తయాగం జరుగుతుంది. భగవన్నామస్మరణ గోవింద గోవింద. మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టిన తర్వాత పేలడం, కాలిపోవడం వంటివి చూశాం.
అయితే చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఉండగా అకస్మాత్తుగా పొగలు రావడం, క్షణాల్లో మంటలు చెలరేగి కాలిపోయిన సంఘటన ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది. మేదరమిట్లకు చెందిన మస్తాన్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతను 10 నెలల క్రితం దాదాపు 30,000 రూపాయల విలువైన శాంసంగ్ మొబైల్ ఫోన్ ఒంగోలులో కొనుగోలు చేశాడు. గర్భిణి అయిన తన భార్యకు ఒంగోలులో మెడికల్ పరీక్షలు చేయించేందుకు 2 వీలర్పై వచ్చాడు. అద్దంకి బస్టాండ్లోని యూకో బ్యాంక్ వద్ద గల ఏటీఎం వద్ద బైక్ ఆపాడు. బైక్ దిగి మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకోగానే దానిలో నుండి ఒక్కసారిగా పొగలొచ్చాయి. క్షణాల్లో మంటలు చెలరేగడంతో మొబైల్ ఫోన్ కింద పడేశాడు. పక్కనే ఉన్న కొబ్బరి బొండాలు విక్రయించి చిట్టిబాబు తన వద్ద ఉన్న నీటిని తీసుకువెళ్లి కాలిపోతున్న మొబైల్ ఫోన్పై పోశాడు. మంటలు ఆరిపోయినప్పటికీ మొబైల్ ఫోన్ సగానికి పైగా కాలిపోయింది. తన భార్యతో కలిసి బైక్పై వస్తున్న సమయంలో జేబులో మొబైల్ ఫోన్ పేలి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదోనని మస్తాన్ భయాందోళనతో చెప్పాడు. అంటే ఎట్లా పేలిందండి అది? అంటే ఎండ ఎఫెక్ట్ అంటే హీట్ వచ్చిందా మొబైల్? శబ్దం చేసిందా? నిప్పులు వచ్చాయా? పొగ వచ్చింది. అప్పుడు మీ జేబులో ఉందా చేతిలో ఉంది? ఏమి ప్రమాదం ఏం జరగలేదా? మీరు ఎలా దాని తెలిసిన ఎట్లా ఉన్నారు? మీతో పాటు మీ మిస్సెస్ ఉన్నారు కదా ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అదే ఇంకొంచెం ఏమైనా రన్నింగ్లో ఉంటే ఎలా జరిగి ఉండేది అంటారు? జేబులో పెట్టుకుని ఉంటే. అదే అంటే జరిగినప్పుడు ఏం చేశారండి? అక్కడేనా? ఇప్పుడు అది తీసుకుని మీరు ఎంతకాలం అయింది సెల్ ఫోను? 10 నెలలు అయింది. ఏం కంపెనీ? సామ్సంగ్. వారంటీ ఉందా దానికి? చెప్పారా నోటీస్ వాళ్ళు? నోటీస్ ఏం చేస్తుంటారు మీరు? డెలివరీ బాయ్. మేదరమెట్ల. మీ పేరు? మస్తాన్. ఆటోమేటిక్గా పొగ వచ్చేసింది. పొగ వచ్చేటికి సప్పని కింద వేసాడు. నాకు డౌట్ దగ్గర చూస్తే ఫోన్ దగ్గర పడుతుంది. మెట్ల మీద ఉంది. నేను కిందకి చెప్పుతో కిందకి వెళ్ళి వాటర్ పోసాను. వాటర్ పోసినాక తగలబడితే ఆగలేదు. సగం 30 బాగా తగలబడిపోయేసారు ఫోన్. ఈ కస్టమర్ గారికి పోనట్టు కంపెనీ కాడికి వెళ్ళాడు. అది సార్ జరిగింది. అంటే అది ఎంతసేపు ఉందండి మంటలు? 5 నిమిషాలు 5 మినిట్స్. 5 నిమిషాలు. ఓన్లీ పొగ వస్తుంది. బాగా పొగ. చూసుకోకుండా ఏమయ్యేది? చూడకుండా ఉంటే అతను గమనించుకుంటే పేలిపోయేది. అయితే మీరు అప్రమత్తంగా వాటర్ అందించారు. ఇద్దరు కలిసిపోయారు. వాటర్ పోసామంటే ఫోన్ మట్టు సగం కాలు సరిపోయింది. 37,000 రూపాయలు ఉంటుంది సార్ ఫోన్. 37,000 40,000 ఉంటుంది. ఎండల వల్ల ఎక్కువ యూజ్ చేయడం వల్ల పెళ్తాయి సార్ ఫోన్లు. ఎక్కువ యూజ్ చేస్తారు ఫోన్. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఇండియా బలపరిచిన సిపిఎం అభ్యర్థులను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అన్నారు. సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని హనీఫ్ అన్నారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్, కనిగిరిలో నిమ్స్ వాన్ పిక్లో పరిశ్రమలు, ఫుడ్, ఆక్వా, వెజిటబుల్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి వలస నివారణకు అడ్డుకట్ట వేయాలని కోరారు. కొత్తపట్నం హార్బర్, ఒంగోలు డైరీని సహకార రంగంలో నడపడం, దర్శిలో మోటారు డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం, సంక్షోభంలో ఉన్న గ్రానైట్, పలకల పరిశ్రమను కాపాడి కార్మికుల ఉపాధిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలన్నారు. విద్య, వైద్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే దేశం ఇంకా పతనావస్థకి చేరుకుంటుందని పేర్కొన్నారు. వామపక్షాల పార్టీలకు సంబంధించిన వారిని గెలిపించాలని కోరారు. సమావేశంలో హనీఫ్, కొండారెడ్డి, కాంకణాల జిల్లా కమిటీ సభ్యులు బి రఘురాం, వి బాలకోటయ్య పాల్గొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని బీజేపీ మతోన్మాదాన్ని నుండి, అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి కూటమి నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం భావిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినప్పుడు ఈరోజు రాష్ట్రానికి పెద్ద ఎత్తున మనకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఈరోజు కూటమి కట్టింది. అట్లాగే రాష్ట్రాన్ని ఈ యొక్క మతోన్మాదుల నుంచి, అట్లాగే విద్రోహుల నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
దళితుల మీద, మహిళల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందుకనే ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తూ ఉంది. ఇండియా వేదిక ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ ఈ 2 పార్టీలు బలపరుస్తూ ఉన్నాయి. అలాగే సిపిఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అట్లాగే సిపిఐ పార్టీ అభ్యర్థుల్ని బలపరుస్తుంది. ఎన్నికల్లో ఈ ఇండియా వేదిక మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి ప్రజానీకాన్ని సిపిఎం పార్టీ టీడీపీ కూటమి అభ్యర్థులైన, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులైన ఒక 13 అంశాల్లో జిల్లా ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. అవి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, జిల్లా వెనుకబాటుతనం ఉంది, రైతాంగ సమస్యలు ఉన్నాయి, కార్మిక వర్గ సమస్యలు ఉన్నాయి, విద్యా వైద్యం విషయాలు ఉన్నాయి, అట్లాగే రవాణా వ్యవస్థ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ 13 అంశాల్లో ఇప్పుడు దాకా మీరు ఎందుకు వైఫల్యం చెందారో, మీరు ఇచ్చిన హామీలని అమలు చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారో ప్రజానీకానికి సమాధానం చెప్పాలా. ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం మీరు అనేక అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నారు. అందుకని అబద్ధాలు ఇప్పటికైనా కట్టిపెట్టి జిల్లా ప్రజానీకానికి మీ వైఫల్యాలు చెందినది కానీ మీరు ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ప్రజలకి ఓట్లు అడిగే హక్కు లేదు మీకు. పెద్ద పార్టీలు అయి ఉండొచ్చు, అధికారంలో ఉండొచ్చు, ఉపయోగమే ఉంది. కానీ జిల్లా ప్రజానీకానికి సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఓట్లకు వస్తారు. కాబట్టి ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే విధానపరమైన తీర్పు జరగాలి, ప్రత్యామ్నాయాల మీద ప్రజలు దృష్టి పెట్టాలి, స్వేచ్ఛగా నిర్భయంగా ఓట్లు వేయాలి. బీజేపీని దానికి తొత్తుగా ఉంటున్న బీజేపీ కూటమిని, దాని తొత్తు పార్టీలని జిల్లాలో అవకాశం లేకుండా చేయాలి. ఇండియా బ్లాక్ని సంపూర్ణంగా బలపరచాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి, దేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ తిరిగి అధికారంలోకి రాకూడదని చెప్పని ప్రజలందరూ భావించాలని చెప్పని కోరుతున్నాము. ఎందుకనంటే బీజేపీ 10 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈ కాలంలో విస్మరించారు. ఆచ్ఛాదన గురించి చెప్పారు, పేదరిక నిర్మూలన కోసం బ్లాక్ మనీని తెచ్చి ప్రజలందరికీ పంచుతామన్నారు, చెట్టెక్కిన ధరలని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు, అవినీతిని అరికడతామని చెప్పారు, ప్రభుత్వ రంగాన్ని సంరక్షిస్తామని చెప్పారు, సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని బయటకు తెచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఈ చెప్పినవన్నీ మనం ఒక్కసారి చూస్తే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి పోతుంది. రైతు ఆదాయం రెట్టింపు కాదు, రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అవుతూ ఉన్నాయి. ఏడాదికి 10 కోట్ల ఉద్యోగాలు అన్నవి, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నవి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేటువంటి పథకాలు ప్రభుత్వం చేపడతా ఉంది. తరతరాలుగా ఈ దేశ ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి ధారాదత్తం చేస్తూ ఉన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ధరలకి, ఈ సమస్యలకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాల్లోకి వస్తూ ఉంటే మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి దేశంలో బీజేపీ కల్లోలం సృష్టిస్తుంది. అందుకనే లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం బీజేపీ తిరిగి అధికారంలోకి రాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ పార్టీకి, ఎన్డీఏ కూటమికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేనలో మద్దతు ఇవ్వటం అత్యంత విచారకరం. అందుకనే వాళ్ళని ఓడించాలని చెప్పని మేము కోరుతున్నాం. రాజ్యాంగం ప్రతిపాదించిన ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సమైక్య, న్యాయ విధానం దేశంలో దెబ్బతింటుందని, దీన్ని కాపాడుకునేందుకు ప్రజలు, ప్రజాతంత్రవాదులంతా ముందుకు వచ్చి రానున్న ఎన్నికలలో వాటిని రక్షించుకునేందుకు తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికలు అనే అంశంపై ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో సదస్సు జరిగింది. సదస్సుకు సిఐటియు నాయకులు దమా శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చిందని లక్ష్మణరావు అన్నారు. 40 ఏళ్ల క్రిందట ఈ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని చెప్పారు. తరువాత కాలంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలు తగ్గుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను శాసించే స్థాయికి కార్పొరేట్ శక్తులు ఎదిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉండాలి, దాన్ని బలపరిచే పార్టీలు మనుగడలో ఉండాలనే లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తుందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యవహారాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తీసుకువచ్చి దేశ సంపదను దోచేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నా ఎవరూ నోరు మెదపని పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలం సుబ్బారావు, ఎం రమేష్, జీవి కొండారెడ్డి, పి కల్పన, శేషయ్య, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? కొన్ని దేశాల్లో రాజరికాలు ఉన్నాయి. ఇప్పటికీ రాజరికాలని తెలుసు కదా. ప్రపంచంలో ఎక్కువ కాలం ప్రపంచంలో దేశాలను ఎవరు పరిపాలించారు? రాజులే పరిపాలించారు. రాజరికం అంటే వారసత్వం. రాజు కొడుకు రాజు అవుతాడు. ఇప్పటికీ ప్రపంచంలో 30-40 దేశాల్లో రాజరికాలే ఉన్నాయి. ఒక 60-70 దేశాల్లో నియంతృత్వాలు ఉన్నాయి. నియంతృత్వం అంటే తెలుసు కదా, నియంత్రణ పరిపాలిస్తాం. రాజరికం మంచిదా, నియంతృత్వం మంచిదా, ప్రజాస్వామ్యం మంచిదా? డెఫినెట్గా ప్రజాస్వామ్యం మంచిది. దాంట్లో 100 లోపాలు ఉండొచ్చు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి అంశం, ఈ దేశంలో భారత రాజ్యాంగం పార్లమెంటరీ విధానాన్ని, ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. మొదటి అంశం. 1952లో ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ జరిగింది. 52, 57, 62, 67, 71, 77 మొదటి 40 ఏళ్ళు కూడా మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిజాయితీ పరులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయాలకే తమ జీవితాల్ని అంకితం చేసిన వాళ్ళు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికయ్యారు. 100 ఉదాహరణలు ఇంటికి చెప్పవచ్చు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. అప్పట్లో కాంగ్రెస్ ఉండేది, బీజేపీ అనేది ఇటీవల వచ్చిన పార్టీ, తెలుగుదేశం అనేది 40 ఏళ్ళకి వచ్చిన పార్టీ. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేది, స్వతంత్ర పార్టీలు ఉండేది. మీరు పెద్దవాళ్ళకి తెలుసు, స్వతంత్ర పార్టీలు ఉండేది, ఆ సోషలిస్ట్ పార్టీ అని ఉండేది, జనసంఘ పార్టీ అని ఉండేది. ఏ పార్టీ అయినా కావచ్చు. నిజాయితీ పరులు, నిబద్ధత కలిగిన వాళ్ళు, ప్రజాసేవకులు, సామాజిక కార్యకర్తలు తమ జీవితాన్ని రాజకీయాలకి, ప్రజలకి అంకితం చేసిన వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు గెలిచేవారు. 1 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిశాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఈ నెల 4 నుండి సమ్మేటివ్ అసెస్మెంట్ 2 రూపంలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారంతో పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినట్లే. ఈ నెల 23వ తేదీ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు అందరినీ పాఠశాలకు పిలిపించి సంబంధిత ప్రధానోపాధ్యాయులు ప్రోగ్రెస్ కార్డులు అందించనున్నారు. ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ బ్రిలియంట్ కంప్యూటర్ సెంటర్ ఆధ్వర్యంలో 20వ తేదీన మోడల్ ఈఏపీ సెట్ను నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ కోరారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ టెస్ట్లో పాల్గొనడం ద్వారా ఆన్లైన్ పరీక్షల పట్ల అవగాహన, ప్రిపరేషన్కు బాగా ఉపయోగపడుతుందని వినోద్ అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పరీక్షను ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు, గౌరవాధ్యక్షులు ఎస్ రవి, సహాధ్యక్షులు అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె విజయ్, వీరాస్వామి పాల్గొన్నారు. ఈఏపీ సెట్ రాసేటువంటి విద్యార్థులకి ముందస్తుగా ఆన్లైన్లో మోడల్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒంగోలులో ఉన్నటువంటి బ్రిలియంట్ కంప్యూటర్ సెంటర్స్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు
పోటీ పరీక్షల నిపుణులు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు విడుదల చేశారు. సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మోడల్ ఈఏపీ సెట్ని మనం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఒకటే, విద్యార్థుల సమస్యల మీద ఎస్ఎఫ్ఐ ఏ విధంగా అయితే ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉంటుందో అదేవిధంగా విద్యార్థుల్ని చదువుల్లో ప్రోత్సహించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇటువంటి మోడల్ ఎంసెట్ లాంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ రాయేసిన కారణంగా విద్యార్థులకి ఆన్లైన్ పరీక్షల పట్ల అవగాహన పెరుగుతుంది. పేదల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వైసీపీ సీనియర్ నాయకులు ఈతముక్కల వాసి దాచూరి గోపాల్ రెడ్డి అన్నారు. ఈతముక్కల గ్రామంలో దాచూరి గోపాల్ రెడ్డిని వైసీపీ యువకులు, నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. నాకు వ్యక్తిగత కారణాలతో పాటు అనారోగ్యంగా ఉండడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని గోపాల్ రెడ్డి అన్నారు. కార్యకర్తల అభిమానం, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇరువురి గెలుపును కాంక్షిస్తూ ఇబ్బందులు ఉన్నప్పటికీ మరలా తిరిగి ప్రజల్లోకి వచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఉద్దేశంతో రావడం జరిగిందన్నారు. నన్ను అభిమానించే నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి కలిసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి వచ్చిన 5 సంవత్సరాల నుండి వారు అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమవుతున్నందున వారి కళ్లలో ఆనందం, వారి కుటుంబాల్లో సంతోషం కనబడుతుందన్నారు. అందువలన మళ్లీ ఇలాంటి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం మండలంలో ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ సాధించేందుకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. కొత్తపట్నం వైసీపీ యువ నాయకులు రఘురెడ్డి నాయకత్వంలో యువకులు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఎస్తూ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మా మండలం తరపున ప్రజల తరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, కొన్ని అనివార్య కారణాలు, అనారోగ్యం కారణాల చేత ఇంకా కొన్ని రోజుల నుంచి నేను ఎడంగా ఉండటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ అధిష్టానం కానీ మేరకి మాకు అంత ఆరోగ్యంగా లేకపోయినా కూడా వాళ్ళ కోరిక మీదకి మరలా జగనన్న ముఖ్యమంత్రిగా చూసుకోవాలని, ఆయన చిన్న వయసు అయినా మాకన్నా బాగా 10 సంవత్సరాలు చిన్నవాడైనా ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు అవసరం కాబట్టి దాన్ని బలపరుస్తూ మేము వద్దు ఎందుకు పిల్లలు వద్దన్నా కుటుంబం వద్దన్నా కాదు, వాసన వచ్చి కూడా ఒక 2-3 గంటలు కూర్చున్నా కూడా మళ్ళీ మనసు మారి జగన్మోహన్ రెడ్డికి మేము సపోర్ట్ చేయాలని, అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలని మేము కూడా జనాల్లోకి వచ్చి అంటే ఇలా అందరూ కూడా ఆదరణ చూపిస్తున్నాడు. ఈ కొత్తపాటి నుంచి కూడా ఈ పిల్లలందరూ కూడా వచ్చేసి మీరు ఉండండి సార్, మీరు ఉండండి, మాకు అందరూ కూడా మేలు జరగాలని ఉండండి అని చెప్పి కోరుకున్నందుకు వీళ్ళకి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అందరూ కూడా మండలం ప్రజలందరూ కూడా ఎడంగున్నా నన్ను వచ్చి చేయాలని ఉండాలని అందరం కోరికగా ఉంది కాబట్టి నాకు ఓపిక లేకపోయినా వీలైన చేసుకొని నేను ప్రజల్లోకి వెళ్ళి నేను ఎట్నో జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, వాసు గారికి అందరికి కూడా మా ప్రజలందరినీ కూడా సపోర్ట్ చేసి తిరిగి పనిచేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అద్దంకి మండలం మోదేపల్లి, పేరాయపాలెం గ్రామాలలో వైసీపీ అభ్యర్థి పానెం చిన్నహరిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరించారు. ప్రజలతో మమేకం అవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్ తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, మండల పార్టీ కన్వీనర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ గడ్డ జెండా అని మన్నకు అద్దరికి ప్రజల అండదండ మీ ఇంట్లో నా మేలు జరిగితే వైసీపీ జెండానే నిలబడతాది. సంతమాగలూరు మండలంలోని కొమ్మలపాడు గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు మద్దతుగా తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ సూపర్ 6 పథకాలను వివరిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 4% రిజర్వేషన్ ఎత్తేస్తారనే ఫేక్ ప్రచారాన్ని ముస్లిం సోదరులు నమ్మొద్దని గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు. రెండు ఓట్లు సైకిల్ గుర్తేనమ్మా అందరు అమ్మా మీరు రారేందమ్మా మీరు కూడా రండి ఇటు ఇంటర్ వచ్చాడు కదండి కొమరోలు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీధిలో పోలేపల్లి పెద్దరంగయ్య ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ప్రమాదంలో ఇంట్లోని సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. లోపల ఉన్న వ్యక్తిని స్థానికులు అతి కష్టంతో ప్రాణాలతో కాపాడారు. చాలా ఆస్తి నష్టం జరిగిందని పోలేపల్లి పెద్దరంగయ్య తెలిపారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులవుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.